వాయుపుత్రం భజే బాలగాత్రం భజే. నిమ్మడం 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 ఏమిటా వేగం? మిస్టర్ రాయవార్లు, సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? నాకే శుభ్రంగా ఉన్నాను. ఈ ఊరికి కొత్తగా వచ్చారనుకుంటా. వాట్ మ్యాన్, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? ఐ వాంట్ సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. వాళ్ళ ఇంట్లో తూర్పు వాటాలో అద్దెకి తిరగడానికి వచ్చాను. క్యాచ్ మై పాయింట్. అబ్బే, ఇది శివాలయం కాదు బాబు, ఆంజనేయ స్వామి గుడి. ఆరగింపయ్యాక గంట కొడతాను, అప్పుడు రండి ప్రసాదం పెడతాను. సౌండ్ ఇంజనీర్ పొద్దున తగిలాడు. నేను చెప్తాను. హలో మిస్. రేవులో తాడి చెట్లో ఉన్నావు, ఇంగ్లీష్ లో తెగ పేలిపోతున్నావు. ఏం పని చేస్తావేంటి? పనా? నాన్ సెన్స్. నేను ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడానికి వచ్చాను. డాన్స్ అంటే కూచిపూడి, కథకళి లాంటి అల్లా టప్ప డాన్స్ కాదు. ఇంగ్లీష్ డాన్స్, రాక్ అండ్ రోల్. రోల్ రోల్ రోల్. కాకిలా అరిస్తే కుక్కలంట పడతాయి. థ్యాంక్స్. అడ్రస్ చెప్తారా? తిన్నగా వెళ్లి బంకర్గా కుడి పక్క తిరిగితే వీళ్ళగా, టింకర్ గా ఎడం పక్క తిరిగి నీలాగా, తిన్నగా ముందుకెళ్తే మనలాగా, మళ్ళీ కుడి పక్కకెళ్తే ఒక కంకర దారి వస్తుంది, ఒక్క పొల పాడు. అలాగా. చంద్రకళ పిన్ని, రా బాబు, ఇది సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. పిన్ని, ఇతను తూర్పు వాట అంటున్నాడు, అద్దెకొచ్చానంటున్నాడు. నాకేం అర్థం అవట్లేదు పిన్ని. నేనే అద్దెకిచ్చాను, ఏమంటావు? అది అక్క నాట్యం చేసిన చోటు. తన అద్దెకి వద్దు పిన్ని. తక్కువలోది ఇది సలహాలు కూడా ఇస్తుందే. కాదు పిన్ని. లోపలికి వెళ్ళమన్నానా? లోపలికి రామ్మా. రామ్మా. పాప ఆయన అంతగా రమ్మంటుంటే మీరు వెళ్ళకపోతే బాగోదు. మిగతా విషయాలు మేమేం మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళండి. అబ్బో, ఈ మిస్ కి నోరే కాదు, నడిచే తీరు కూడా వంకరే. తొక్కులోది హాయ్. మా అక్క చేచాచింది సామాన్లు పోయడానికి కాదు, 3 నెలల అద్దె ముందే ఇమ్మడానికి. 1, 2, 300 అడ్వాన్స్. ఇది మీ గొడ్ల చావడా? ఇదే మీ వాటా. ఇదే మా వాటానా? ఓయ్, ఆ మెట్లకి పైకెళ్తే అదే మీ గది. ఆ మెట్లకి పైకెళ్తే అదే మా గదియా? అదిగో అదే ఆంజనేయ స్వామి గుడి. అదిగో అదే. ఎందుకు? మా అక్క దెబ్బకి రోజు దండం పెట్టుకోవడానికి. చదువుకో. ర్యాకెట్ లో రహస్యమా? ఇల్లు ఖాళీ చెయ్యి. కల్తీ లేని స్వచ్ఛమైన పేడ ఎట్నుంచి వచ్చిందో. అట్నుంచి వచ్చింది. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి మంత్రం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్, హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు, కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా. అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే
ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదాలా కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకెట రాదండి. మాతండ్రే ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగపడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బానే ఉంది. ఇంకా మంగళ వాయిద్యాలే. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగుడండి బాబు. వెళ్ళి టీ పట్ట. అలాగేనండి. పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి. ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఓ ఈటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు, 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ, నేను బయటికి గోయింగ్, ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఎడుతుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబు? పోతలకి. నో గివింగ్, నో గివింగ్. బై గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెస్తాయంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెస్తాయంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగురు అణుస్తూ ఉండు. అలాగే బాస్. మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. మీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో. ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది. ఏనాడు అనుకోలేదు. అనుకోలేదు. పారు, చెయ్యి తీసేసి అవతలకెళ్ళు. లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు. అది నిజమే. అది నిజమే.